మాతృదేవోభవ. నీలమేఘముడాలు బోలు సేయ గజాలు మేని కాంతులు మాకు స్నానమనగా. అమ్మా జగన్మాత, ఎంత అందంగా ఉంటావు తల్లి. దేవాలయంలో నీ విగ్రహం ముందు నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత అనుభూతమ్మా. నీలమేఘముడాలు బోలు సేయగజాలు మేనికాంతులు మాకు స్నానమనగా. మోహాంధకారాన మొట్టికాయలు వేయు తిరుపాదముల కాంతి దీపమనగా. చాలు చాలనలేని సరసి జమ్ముల తేనె అమ్మ చల్లని చూపే అన్నమనగా. సవ్య దక్షిణముల దేవ్యనుగ్రహమున్న 16 సేవల భాగ్యమనగా. ఆ మణిద్వీపమందున్న ఆదిశక్తి నా మనోద్వీపమందున్న నవ్య కవితను ఎప్పుడు కొడిగట్టకుండంగ కృపను చూచు ముజ్జగమ్ముల హేల శంభుస్వలీల. ముజ్జగమ్ముల హేల శంభుస్వలీల. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 815వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కొన్ని చోట్ల అమ్మవారి ఆలయాల్లో మీరు అమ్మవారి విగ్రహాన్ని గమనించండి. ప్రత్యేకించి అగురు రంగులో ఉంటుంది, పూర్తి నలుపు. ఎంత మెరిసిపోతూ ఉంటుందో అసలు. అలాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరలో ఉన్న వెదురుపాక విజయదుర్గాపీఠంలో అమ్మవారిని చూసి అల్లినటువంటి పద్యం ఇది. ఒక విగ్రహ దర్శనం అంటే దైవ దర్శనమే, అది విగ్రహం కాదు. అనుభూత్యాత్మకంగా మనం నమస్కారం చేయాలి, మొక్కుబడిగాను కోరికలు కోరుతూ కాదు. కోరికల్లో పడ్డామంటే ఆ దర్శనానుభూతి పోయింది. ఇంక మన కూడా ఎంతసేపు నీకు జరుగుతుందా జరగదా, ఇంకెవరినో అడగడం, వారు ఏదో చెప్తే నమ్మడం, అక్కడ జరగకపోతే ఇంకో చోటుకి వెళ్ళడం. అసలు జీవితాన్ని భగవంతుడికి సమర్పించిన తర్వాత జరగడం జరగకపోవడం ఏంటి, అంతా అయిందే. ఆయనకి ఇష్టమైతే చేసుకుంటాడు, లేకపోతే మానేస్తాడు. అదే శరణాగతి. ఈ జీవితం నీ ఇష్టమమ్మా, నీ లీల అని అప్పగించడమే. అటువంటి వాడికి తిరుగు ఉండదండి. అద్వైత జ్ఞానమును కొంగున మూట కట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు జరింపుము అంటాడు రామకృష్ణ పరమహంస. ఏమి కాదు వాడికి. ఎవరు అసలు ఆ జోలికి వెళ్ళలేరు. అంతే, అది జగన్మాత చూసుకుంటుంది. ఆ నమ్మకం ఉండాలి. ఆ దర్శనానుభూతి పొందడం అంటే ఇదే. నీలమేఘముడాలు బోలు సేయగజాలు మేనికాంతులు మాకు స్నానమనగా. వర్షం కురిసే ముందు ఉండే నీలమేఘంలా మమ్మల్ని అనుగ్రహించడానికి వర్షధారలా సిద్ధంగా ఉన్నామమ్మా, కరుణా వర్షధారతో. అంతకంటే మాకు స్నానం ఏమిటి? అదే మాకు స్నానం. మేము ఇంటి దగ్గర చేసే స్నానాలు, నదుల్లో చేసే స్నానాలు అవి స్నానాలా? నీ కరుణా వర్షంలో తడిస్తేనే అది నిజమైన స్నానం. అలాగే మోహంధకారాన మొట్టికాయలు వేయు తిరుపాదముల కాంతి దీపమనగా. మీరు ఏ దేవాలయంలో ఏ దేవతామూర్తి పాదాలైనా దర్శించండి. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, అయ్యప్ప స్వామి, అమ్మవారు, వినాయకుడు, ఎవరైనా సరే, శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వరుడు, వెంటనే ఏమిటో ఆ పాదాలు చూడగానే అప్రయత్నంగా ఇలా వెళ్ళిపోతాయి చేతులు. అదే మోహాంధకారాన మొట్టికాయలు వేడు. ఆ తిరుపాదముల కాంతి, తిరు అంటే శ్రీ, ఆ శ్రీపాదముల కాంతి మన మీద ప్రసరించగానే మన తప్పులు గుర్తొస్తాయి. ఏమిటి మన బతుకు, మనం ఏం చేసాం అసలు. అదే ఆ మొట్టికాయ వస్తుంది. నువ్వు బోలేరా, ఊరుకో, ఏమిటి దానికి? ఓ మొట్టికాయ వస్తుంది, చేసావుగా, ఎక్కడన్నా తెలుసుకో, చూసావుగా. ఎందుకంటే ఆ పాదాలు చూస్తే నఖదీధిత సంచన్న నమజ్జన తమో గుణ, నఖదీధిత సంచన్న నమజ్జన తమో గుణ. నమత్ జనం, నమస్కరించేటువంటి జనంలో ఉండే తమో గుణాన్ని ఆ పాదాల వేళ్ల గోళ్ల కాంతులు పోగొడతాయి అన్నారు. ఆ భావనతోనే మనం ఉంటే అది జరుగుతుంది, భావన లేకపోతే జరగదు. అది విగ్రహం అనుగ్రహించే విషయం కాదు, మనం తెలుసుకోవలసిన విషయం, మనం పొందవలసిన అనుభూతి. మనం పొందుతున్నాం, అమ్మవారి ఆలయంలో ఉన్నాం, ఏమీ పుణ్యాలు పాపాలు ఏమీ లేవు, అంతా స్వచ్ఛంగా ఉన్నాం అనుకుంటే అలాగే ఉంటాం. యద్భావం తద్భవతి. అనుకోవడంలో ఉంది. అనుకోవడానికి ఒక ప్రేరణే ఆ విగ్రహం. కానీ అక్కడికి వెళ్ళగానే మనం ఏమీ అనుకోకపోయినా అదేదో జరుగుతుంది అనుకోవడం పొరపాటు. ఈ అనుకోవడంలోనే ఉందంత.
అనుకోవాలి, ఆ భావన ఉండాలి. అందుకే దేవాలయం చుట్టూ ఒక పవిత్రమైన వాతావరణం, మంగళవాద్యాలు తప్ప ఏమీ వినిపించకపోవడం ఉండాలి. అసలు ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉండే దేవాలయానికి వెళ్ళాలి ముందు అసలు. అంటే ఈ పర్వదినాల్లోనూ జనం ఎక్కువగా ఉండే చోట, దీపాలు ఎక్కువగా పెట్టే చోట, మోతలు ఎక్కువ మోగించే చోటకి వెళ్ళకూడదు అసలు. పూజారి గారు తప్పితే ఎవరూ కనపడని ఆలయంలోకి వెడితే గుడికి మంచిది, మనకి మంచిది. మనకి ప్రశాంతత చిక్కుతుంది, ఆయనకి 10 రూపాయలు దక్కుతాయి. ప్రశాంతతే భగవంతుడు. ఆ ప్రశాంతతను పొందే చోటకే మనం వెళ్ళాలి. అప్పుడు ఈ అనుభూతిని పొందగలుగుతాం. చాలు చాలనలేని సరసి జమ్ముల తేనె అమ్మ చల్లని చూపే అనవనగా. అసలు నిజంగా భగవంతుడు విగ్రహం కేసి చూస్తుంటే, ముఖ్యంగా ఆ నేత్రాల కేసి చూస్తుంటే, అందులో శ్రీకృష్ణస్వామి యొక్క నేత్రాల కేసి చూస్తుంటే అసలు కదలగలవాండి? ధనుర్దాస్ అనే భక్తుడు ఆ రంగనాథ స్వామి నేత్రాలను చూసిన తర్వాత మొత్తం జీవితాన్ని వదిలిపెట్టేసి ఆ గుళ్ళో కూర్చున్నాడు. అంతకుముందు అందంగా కనిపించిన ఏ నేత్రాలు ఇక కనిపించడం మానేసే ఆయనకి. భగవంతుని చూసిన కళ్ళకి మరొకరు నచ్చుతారా? అది సృష్టికర్తకి సృష్టికి ఉండే తేడా. ఆయన సృష్టిని ఎంత అందంగా చేస్తాడు అంటే ఆయన్ని మర్చిపోయేంత అందంగా చేస్తాడు. తల్లి బిడ్డని ఎంత వ్యక్తిత్వాన్నిచ్చి వికసింపజేసి పెంచుతుంది అంటే తనను కూడా మర్చిపోవాలనుకుంటుంది. బిడ్డ ఎదిగితే చాలు, వాడు బాగుంటే చాలు, వాడు ఎక్కడున్నా చాలు, శుభ్రంగా సంపాదించుకుంటూ హాయిగా ఉంటే చాలు అనుకుంటుంది. ఎప్పుడైనా అమ్మా బాగున్నావా, నీ వల్లనే నేను ఇలా ఉన్నాను కదా అంటే పరమానంద పడుతుంది. కానీ అనకపోయినా ఏమనుకోదు. వాడు కాడి ఉంటాను లేదు వాడికి అంటుంది అంతే. అది ప్రేమ. ఆ తల్లి ప్రేమ అర్థమైతే కానీ భగవంతుడు అర్థం కాదండి. అందుకే నేను మాతృ ప్రార్థన పేరు మీదే భగవంతుడిని అర్థం చేస్తా. మా అమ్మేనా మనమ్మైనా. మా అమ్మ అంటే మా అమ్మ వెంకటరమణమ్మ, మనమ్మ అంటే పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి. అది అర్థమైతే కానీ ఇది అర్థం కాదండి అసలు. అందుకని చాలు చాలు అనలేము. సరసి జమ్మల తేనె పద్మాల్లోంచి అప్పుడే తొలి సూర్యకిరణాలు అలాగా ప్రసరిస్తూ ఉంటే ఆ వెచ్చవెచ్చని తేనె బిందువులు కిందకి సవించినప్పుడు ఆ తొలి తేనె బిందువులు ఎంత రుచిగా ఉంటాయో చాలు చాలని అనలేకుండా అమ్మవారి యొక్క కరుణావర్షం అలా ఉంటుందండి. ఆ కళ్ళల్లోంచి వచ్చే కాంతి. అమ్మ చల్లని చూపే అన్నమనగ సంయ దక్షిణముల దేవ్యనుగ్రహమున్న 16 సేవల భాగ్యమనగ. సవ్యం అంటే ఎడమ, దక్షిణం అంటే కుడి. మనకి కుడి ఎడమ వైపున అమ్మవారి యొక్క దయ్యమన్ని కాపాడుతూ ఉంటే అంతకంటే 16 సేవలు మనం దేవుడికి చేయడం ఏంటంటే దేవుడే మనకి చేస్తాడు. నీ చుట్టూ నేనే ఉన్నాను రా, అన్ని సేవలు నేనే చేస్తున్నాను ఆయన, నువ్వు పొందుతున్న అనుభూతులన్నీ నావేరా, నీవనుకోవడం వల్లే దుఃఖపడుతున్నావు, అవన్నీ నావి, వదిలేయి, నాకు వదిలేయి, నేను చూసుకుంటా. ఇలా భావించగలిగితే ఆ మణిద్వీపమందున్న ఆదిశక్తి నా మనోద్వీపమందున్న నవ్య కవిత. మన నుంచి ఇప్పుడు కవిత్వం రూపంలో వస్తున్నటువంటి ఈ నవ్య కవిత ఉందే, ఇది ఆ మణిద్వీపంలో ఉండే ఆదిశక్తి నా మనోద్వీపంలో ఉండి పలికిస్తోంది, మీ మనోద్వీపంలో ఉండి వినేలా చేస్తోంది. మీరు వినేవాళ్ళకి వినే శక్తి, చెప్పేవాళ్ళకి చెప్పే శక్తి, రెండు కలిపితేనేగా చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మక. ఆ శక్తియే భగవంతుడు. ఆ భగవంతుడిని మనకు అర్థం చేయించడం కోసం ఋషులు తపస్సులో దర్శించి కల్పించినటువంటివే ఈ విగ్రహాలు, ఈ రూపాలు. వాటిని అంత మాత్రానికే పరిమితం చెయ్యాలి. ఆ అనుభూతికి మాత్రమే, ఒక ప్రేరణ పొందడానికి. ఇక వాటి గురించి యుద్ధాలు చేసుకునే పరిస్థితులు రాకూడదు. అది కేవలం ప్రేరణ. అలా పొందగలిగితే ఇదంతా హాయిగానే ఉంటుంది. ఆ మణిద్వీపమందున్న ఆదిశక్తి నా మనోద్వీపమందున్న నవ్య కవితను ఎప్పుడు కొడిగట్టకుండంగా కృపను చూచు. గర్భగుడిలో దీపం పెట్టి రాత్రి అర్చకుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు ఏం చేస్తారంటే తెల్లవారులు వెలగడానికి ఎంత నూనె పోయగలడో అంత నూనె పోస్తాడు, కారిపోకుండాను. ఆ దీప ప్రమిద ఎంత పడితే అంత పూర్తిగా పోసేస్తాడు. ఎందుకంటే గర్భగుడిలో దీపం కొండెక్కకూడదని ఒక ఆచారం. అది గుండెల్లో దీపం, అది గుండెల్లో జ్యోతి కొండెక్కితే ఇంకేముంది. గర్భగుడి అంటే మన గుండె గుహ. అక్కడ దీపం అంటే లోపల ఉండే జ్ఞాన జ్యోతి. ఆ లోపల ఉండే శివుడే మన గుండెల్లో ఉండే ఆత్మ. ఇదే లోపల దేహంలో జరిగే ప్రక్రియకి దేవాలయం అనే ప్రక్రియ ఊరికే బహిరూపం అది. ఆ ప్రక్రియ ద్వారా ఈ ప్రక్రియను అవగాహన చేసుకోవాలి. కానీ ఆ ప్రక్రియతోనే ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఆ జ్ఞానం ఎప్పటికీ జరగదు. ఎప్పటికీ మనకు దేవుడు అర్థం కాదు. ఇంకా ఆకులు పువ్వులే మిగులుతాయి. ఇంక ఇందులో మళ్ళీ భేదాలు విభేదాలు, ఇంకా రకరకాల ఎక్కువలు తక్కువలు, ఆశలు నిరాశలు అన్నీ వచ్చేస్తాయి.
అసలు అర్థం చేసుకోవలసింది దీన్ని. దాన్ని అర్థం చేసుకుందుకు అది జీవితం అర్థం కావడానికి పుస్తకం. అంతేకాని పుస్తకం చదివితే జీవితం జీవించేసినట్టే అనుకుంటే అలాగా. జీవితం ఎలా ఉంటుందో తెలియడానికి పుస్తకాల ద్వారా చదువుకోమన్నారు, లోకాన్ని చూడమన్నారు. లోకానుభవం ద్వారా, శ్లోకానుభవం ద్వారా జీవితాన్ని అవగాహన చేసుకుని నడిపించుకోవాలి. కానీ లోకాన్ని చూశాను కాబట్టి జీవితం అయిపోయినట్టే, శ్లోకాలు చదివాను కాబట్టి జీవితం అర్థమైనట్టే అంటే పొరపాటు. అందులో లేనివి చాలా వస్తాయి ఎదురుగా ఘట్టాలు. ఆ ఘట్టాల్లో ఎలా వ్యవహరించాలో తెలియజేస్తుంది పుస్తకం. అప్పుడు కూడా విచక్షణ జ్ఞానం ఉపయోగించవలసిందే, పూర్తిగా పుస్తకం ప్రకారం వెళ్ళడానికి వీల్లేదు. ఇదే తేడా. అంచేతను ముజ్జగమ్ముల లీల హేళ శంభుస్వలీల, ఇదంతా ఈ 3 లోకాల లీలను నడిపించేటువంటి ఆ అమ్మవారి యొక్క లీల ఎలా ఉంటుందో పరిపరి విధాల వాదాలన్నీ మనం చూస్తున్నవే. అమెరికా స్వాతంత్ర సంగ్రామం చూసాం, రష్యా స్వాతంత్ర సంగ్రామంలో ప్రవేశిస్తుంది. జారు చక్రవర్తి స్వార్థభోగములకై జారు చక్రవర్తి తీరుగాగ రాజు గూల్చి వైచి రష్యా ప్రజావళి సంయవాదమందు సాగలేదే. ప్రపంచంలో ఏ దేశ చరిత్రనైనా చూడండి మీరు, అధికారంలోకి వచ్చేసరికి మంచివాడు కూడా చెడిపోతాడు. అధికార భోగాలు అటువంటివి. ఇంకా ఆ పీఠాన్ని విడిచిపెట్టే బుద్ధి కాదు, తట్టుకోలేడు చుట్టూ ఉండే 10 మంది లేకపోయేసరికి. నిజానికి చుట్టూ 10 మంది ఉండాలని కోరుకుంటున్నామంటే మనం భయపడుతున్నాం అన్నమాట, ఆనందాన్ని పొందలేకపోతున్నాం అన్నమాట. నిజమైన ఆనందం మనలోంచి రావాలి కానీ బయట వాళ్ళ ద్వారా, బయట వస్తువుల ద్వారా మనకి రాకూడదు. ఫలానా వారు నాతో ఉంటే నేను ఆనందంగా ఉంటాను అంటే అతను బలహీనుడు. ఎవరు లేకపోయినా నేను ఆనందంగా ఉండగలను అంటే వాడు బలవంతుడు, వాడు హనుమంతుడు. హనుమంతుడికి ఎవరూ లేరు. రాముడు కూడా మధ్యలో వచ్చాడు జీవితంలో. ఆ రాముడు కూడా హనుమంతుడితో కూడా ఏం లేడు. రాముడు పరిపాలన చేసినంతకాలం హనుమంతుడు అయోధ్యలోనే ఉన్నాడని ఏం చెప్పలేదు. అందరితో పాటు ఆయన కిష్కిందకి వెళ్ళిపోయాడు. మరి పట్టుకుని కూర్చోలేదే, వేళ్లాడలేదే. మనం ఎందుకు ఈ సాన్నిహిత్యాన్ని చాలా గొప్పదిగా భావిస్తున్నాం సాహిత్యం కంటే? ఎప్పుడూ మహానుభావుల నుంచి వారి సాహిత్యాన్ని ఆశించాలి, సాన్నిహిత్యాన్ని కాదు. సాహిత్యం, సాన్నిహిత్యం మాటలో తేడా చూడండి. సాహిత్యం మధ్యలో నీ కింద నా ఒత్తి పెడితే సాన్నిహిత్యం వచ్చింది. ఆ నీ కింద నా ఒత్తే పెద్ద బంక. నువ్వు లేదు, నేను లేదు, ఉన్నది ఒకటే. నీ కింద నా ఒత్తి పెడితే నీ అయింది, అది సాన్నిహిత్యం. నీ కింద నా ఒత్తేనా, నా కింద నీ ఒత్తేనా, నువ్వు నేను బంకలా పట్టుకోవడమేక ఈ బంక విడిచిపెట్టడమే అమృతం. నీ దారుణ్ణి ఉండగలగాలి, నా దారుణ్ణి నేను ఉండగలగాలి. దానికి ఈ మాటలు ఉపయోగపడాలి. ఇది ప్రేరణ అంతే. మళ్ళీ ఆ వ్యక్తులతో ఉండేటువంటి సాన్నిహిత్యాన్ని మనం గొప్పగా చెప్పుకోకూడదు. అదే తేడా. అందుకే హనుమంతుడు రాముడితో అతి సన్నిహితంగా ఏం లేడు, కానీ ఎప్పుడూ హనుమంతుడి మనస్సులో రాముడు ఉన్నాడు. ఆత్మనే రాముడిగా హనుమంతుడు భావించాడు. ధనుర్బాణాలు ధరించడం, కిరీటాలు పెట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఆయన గుండెలు చిరిస్తే రాముడు కనబడ్డాడు అంటే అర్థం ఏమిటి? ధనుర్బాణాలు ధరించి ఇలా ఇలా ఉండి కనబడతారా ఓ పెద్ద ఫోటోలాగా? గుండెల్లో ఉన్న ఆత్మనే రాముడుగా ఆయన భావించాడని అర్థం. మనం భావిస్తే మనకి అదే జరుగుతుంది. ఊరికి ఆ విషయం మనకు అర్థం కావడం కోసం అక్కడక్కడ ఫోటోల్లో, క్యాలెండర్లో హనుమంతుడు ఎలా గుండె చీల్చినట్టు ఇక్కడ మధ్యలో సీతారాముల ఫోటో వేస్తారు. లేకుండా ఊరికే ఏదో కాంతి వేస్తే మనకు అర్థం కాదు, వెనకాల ఏదో ట్యూబ్లైట్ పెట్టారేమో అనుకుంటాం. ఆయన ఆ తేజస్సుని రాముడిగా భావించాడు. ఇంకొకరు కృష్ణుడిగా భావించవచ్చు, ఇంకొకరు శివుడుగా భావించవచ్చు, తప్పి ఉంది. అసలు నేనే అది అని తెలుసుకునే వరకు ఈ భావనలన్నీ భ్రమలే. రామభావన, కృష్ణ భావన, శివభావన, ఏ భావనైనా ఆత్మభావన కంటే తక్కువే. ఆత్మభావనే అసలైంది. ఏది రాముడో, ఏది కృష్ణుడో, ఏది శివుడో అదే మనం. అది తెలుసుకోవడమే. అప్పుడు సృష్టి అంతా ఒక్కటే అని అర్థం అవుతుంది. ఎందుకు అధికారంలోకి రాగానే ఇలా మారిపోతారండి? ఇదే. ఇతరులు పొగడకపోతే ఉండలేరు, ఇతరులు విమర్శిస్తే ఉండలేరు, తట్టుకోలేరు. పొగడకపోయినా తట్టుకోలేరు, విమర్శించినా తట్టుకోలేరు. అందుకని అధికారం ఉంటే అందరూ చేరి పొగుడుతూ ఉంటారు. కృత్రిమమైన పొగడతని తెలియదు, తెలుసుండు కూడా నమ్మేస్తూ ఉంటాడు. ఆ పీఠం పోతే ఏమైపోతుందో అనుకుంటాడు. నిజానికి ఆ పీఠంలో ఉండగా కూడా జనక మహారాజు లాంటి వాళ్ళు, మాంధాత చక్రవర్తి లాంటి వాళ్ళు
యవనాశ్వుని లాంటి వాళ్ళు ఎంత మహాయోగులుగా ఉన్నారండి భారతదేశ చరిత్రలో చక్రవర్తులు. ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న భోగాలే ఉన్నాయండి. రత్నాలు వజ్రాలే దీపాలుగా ఉపయోగించుకున్నారండి. వారి వండి భోగాలంటే కిరసనాయిల దీపాలు వాడుతున్నాం, మంది ఓ భోగమేనా? కరెంట్ లేకపోతే కటకట్లాడుతున్నాం, మంది ఓ భోగమేనా? రత్నాలు వజ్రాలు అంతఃపురాలలో మణులుగా పెట్టుకుని వాటిని దీపాలుగా వాడారండి. అతైల దీపాహ అంటూ నూనె పోయాల్సిన అవసరం లేదండి వాటికి. వాళ్ళకి భోగాలు. వేసవకాలం చల్లదనం కావాలంటే చల్లదనం కోసం ప్రత్యేకమైన భవనాల్లో ఉండేవారు. వెన్నెల కావాలంటే 5 అంతస్తుల మేడ మీద చంద్రశాల కట్టుకునేవారు. వెన్నెల కిరణాలు మంచం మీద పడేవి. వాళ్ళు అనుభవించారు భోగాలు. మనకే ఉన్నాయి. వెన్నెల కావాలన్నా ఇవాళ మనకి ఫ్రిడ్జ్లోంచి రావాలి. తలుపు తీస్తే చల్లగా వస్తుంది కాస్త, లేదా కృత్రిమంగా రావాలి. ఏసీ మిషన్ లాగే వెన్నెల యంత్రాలు కూడా వస్తాయి ముందు ముందు. మూన్ లైట్ మిషన్ అని దాని నుంచి వెన్నెల కురిపిస్తూ ఉంటారు. బయట లేనప్పుడు ఏం చేద్దాం? కృత్రిమంగా యంత్రాల ద్వారా అనుభవిస్తున్న భోగాలు భోగాల. సహజమైన ప్రకృతి ద్వారా అనుభవించారు మహారాజులు. వారు కూడా 60 ఏళ్లు దాటి పరిపాలించేలా వెంటనే వారసులకు అప్పగించేశారు, వెళ్ళిపోయారు. అసలు అక్కడ ఉండలేదు. ఉంటే ఏదో చేయాలని అనిపిస్తుంది. ఇగో అనిపించడం వల్లే జారు చక్రవర్తి స్వార్థభోగములకే ఈ జారు చక్రవర్తి అయ్యాడు. జారిపోయే చక్రవర్తి అయ్యాడు. దిగజారిపోయే చక్రవర్తి. ఎంతకాలం భరిస్తారు రాజుల భోగాలు? ప్రజల దగ్గర పనులు వసూలు చేసి వాళ్ళు భోగాలు అనుభవిస్తుంటే ఒక్కొక్కళ్ళు 10 మందిని చేసుకోవడం, 100 మందిని కనడం, మళ్ళీ వాళ్ళు కొట్టుకోవడం అధికారాల కోసం. దీనికేమో సైనికుల్ని వాడుకోవడం. ఈ భయంకరమైన పరిస్థితిని ప్రజలు ఎంతకాలం భరిస్తారండి? అందుకని తిరగబడ్డారు. రష్యాలో ఏ ఉద్యమం ద్వారా, ఏ సిద్ధాంతం ద్వారా సామ్రాజ్యం స్థాపింపబడిందో తెలుసు. దాంట్లోకి మనం ప్రవేశించబోతూ ఒక్క మాట ఇక్కడ కవి చెబుతున్నాడు. భూమి నవ్విందయ్యా కవి అంటోంది సముద్రం. అదేమిటి? భూమి నవ్వడం ఏమిటి? తరంగమా? భూమి నవ్వడం ఏమిటంటే ఎందుకు నవ్వదయ్యా? పరిపరి విధముల వాదముల రవిరియుట వ్యాప్తి చెందుట అగుపడకుంట మరళం దర్శనమిచ్చుట పరికించిన ధరణి దేవి భక్కున నవ్వెన్. పరికించిన ధరణి దేవి భక్కున నవ్వెన్. సరిగ్గా ప్రపంచంలో రకరకాల సిద్ధాంతాలు మీరు గమనించండి. ఏదో పెట్టుబడిదారీ వ్యవస్థ అంటారు, సనాతన ధర్మం అంటారు, ఇంకోటి ఏదో సామ్యవాదం అంటారు, ఇంకోటి ఏదో నయా వలసవాదం అంటారు. ఏవో రకరకాల పేర్లు పెడతారు, రకరకాల సిద్ధాంతాలు. పారిశ్రామికవాదం అంటారు. అంతా పరిశ్రమలే స్థాపించాలి, అప్పుడే అభివృద్ధి. అసలు పరిశ్రమ అంటే ఆధునిక దేవాలయం అని వర్ణించిన వాళ్ళు ఉన్నారు. లేదు, వ్యవసాయమే మూలం, వ్యవసాయం ఉంటేనే అన్ని అని అన్నవాళ్ళు ఉన్నారు. బహుళజాతి ఆర్థిక వ్యవస్థే అన్నిటికీ పరిష్కారం, ఉద్యోగాలు బాగా వస్తాయి అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అసలు ఈ సంస్థలన్నింటినీ తరిమి కొట్టాలి, జాతీయవాదమే అనేవాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు. మనిషికి ప్రపంచమంతా వ్యాపించే అవకాశం ఇవ్వాలి అనేవాళ్ళు ఉన్నారు. మన ఉద్యోగాలన్నీ మనకే అనేవాళ్ళు ఉన్నారు. అందుకే భూమి నవ్విందట. పరిపరి విధముల వాదములు అరవిర్యుట వ్యాప్తి చెందుట అగుపడకుంటను మరళం దర్శనమిచ్చుట. రకరకాల సిద్ధాంతాలు పుడుతున్నాయి. అరవిరిసాయి, ఏదో పువ్వు విరిసినట్టు సగం విరిసి. వ్యాప్తి చెందే, పూర్తిగా వికసించాయి. అగుపడకుంటలు అంతలో కనుమరుగైపోయాయి. ఆ సిద్ధాంతం పనికిరాదన్నారు, ప్రజలు తిరుగుబాటు చేశారు. కనుమరుగైపోయాయి అనుకున్నవి మళ్ళీ వస్తున్నాయి. అరవిరుజుట వ్యాప్తి చెందుట అగుపడకుంటలు మరళం దర్శనమిచ్చుట పరికించిన ధరణి దేవి భక్కున నవ్వి. నవ్వు నవ్వింది. ఎందుకు నవ్విందండి? ఇక్కడే మనం ఈ యుగ విభజనను గురించిన పరిణామాన్ని చెప్పుకోవాలి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే కలియుగానికి 4,32,000 సంవత్సరాలు మన పురాణాలు చెప్పిన ప్రకారం. దానికి సరిగ్గా రెట్టింపు 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. దానికి సరిగ్గా ఇంకొక 4,32,000 కలపండి, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. దానికి సరిగ్గా మళ్ళీ ఇంకొక 4,32,000 కలపండి, 17,28,000 సంవత్సరాల కృతయుగం. కలియుగాంతం ఎప్పుడుంటే 4,32,000 అంటున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు 5,000 కూడా కాలేదు. ఇంకా 5,150 సంవత్సరాలు ఏందని చెప్పారు లెక్కలు కట్టి. 5,150 సంవత్సరాలకి ఎంత భయంకరంగా ఉందో ప్రపంచం చూస్తున్నాం మనం. ఎంత పైశాచికమైన ఊహల కోసం మనుషులు పోరాడుతున్నారు. మా హక్కులని. పైశాచికమైన ఊహలు ఇవి. ఇంకో జీవిని బాధించడం ఏ రకంగా మానవత్వం?
కానీ ఇవన్నీ మనుషుల మనస్తత్వాన్ని మార్చడం ద్వారా, చైతన్యం తీసుకురావడం ద్వారానే మనం పరిష్కరించాలి, కానీ చట్టాల ద్వారా పరిష్కరించగలిగేవి కావు, బలవంతంగా రుద్దేవి కావు. ప్రజల స్థాయి అది, దానికి మనం చేయగలిగింది ఏం లేదు. వారి స్థాయిని మార్చేందుకు, అవగాహన కల్పించేందుకు సంస్కర్తలు ప్రయత్నం చేస్తూ ఉండవలసింది. సంస్కరించాలనే దృష్టి కలిగిన వాడికి విసుగు విరామం ఉండదండి. ఎందుకంటే ఎప్పటికప్పుడే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే అనిపిస్తుంది మరి కలియుగం అంతమైపోతుందా అని. భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. నేను ఎక్కడ చూసినా అహంకారాలే. మరి నిజంగా అంతమైపోతుందా? కాదండి. అసలు ప్రతి యుగంలోనూ 4 యుగాలు ఆంతరంగికంగా నడుస్తూ ఉంటాయి. ఆరోహణ అవరోహణ క్రమంలో ప్రమాణాలు కావాలంటే ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో చూడండి. అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, పరమహంస యోగానంద ఆత్మకథ. ఆయన గురువు గారు యుక్తేశ్వరి గిరి గారు చెప్పారు, తపస్సంపన్నుడైన మహానుభావుడు. కలియుగంలో కూడా కలియుగం, మళ్ళీ తర్వాత ద్వాపర యుగ లక్షణాలు, మళ్ళీ తర్వాత త్రేతాయుగ లక్షణాలు, మళ్ళీ కృతయుగ లక్షణాలు వస్తే మళ్ళీ కిందకు వస్తాయి. 12,000 సంవత్సరాలకు ఒకసారి 4 యుగాలు ఆవృత్తం అవుతూ ఉంటాయి. నిజానికి ఈ ఆవృత్తి క్రీస్తుశకం 500లో మొదలైంది. 1200 ఏళ్ళు గడిచింది. క్రీస్తుశకం 1700 నాటికి కలియుగం లక్షణాలు అయినాయి. కాస్త నెమ్మదిగా విద్యుత్ శక్తి యుగం వస్తుంది. అదే లోహ యుగం పూర్తిగా. ఇక్కడి నుంచి 18వ శతాబ్దం నుంచి మీరు గమనించండి, విద్యుత్ శక్తి ప్రధానంగా ఉండేటువంటి యుగం ఇది. ఇది సరిగ్గా 1200 ఏళ్ళు గడపండి. 12 2400 ఏళ్ళు గడపండి ద్వాపర యుగం లెక్క. 12, 24, 36, 3600, 500 ముందు కలపండి. అంటే క్రీస్తుశకం 4100 వరకు సుమారుగా ఇది నడుస్తుంది. అక్కడి నుంచి ఒక 3600 ఏళ్ళు త్రేతాయుగం, అక్కడి నుంచి ఒక 4800 ఏళ్ళు కృతయుగం లక్షణాలు. అంటే క్రమంగా ఈ విద్యుత్ యుగంలోంచి మనిషి మనస్సంకల్పం ద్వారానే అన్నింటినీ సాధించగలిగిన స్థితికి వస్తాడు. ఇప్పటికే ఆ ప్రయోగాలు జరుగుతున్నాయి. క్రమంగా మళ్ళీ ఇందులోనే కృతయుగం దగ్గరికి వచ్చేసరికి క్రీస్తుశకం 10,000 ప్రాంతానికి వెళ్ళేసరికి సూర్యమండలం, చంద్రమండలం అన్నీ కూడా ఒకే రకంగా స్వాధీనం అయిపోతాయి. అన్నీ అయిపోయేసరికి మనుషులు అహంకారాలు వస్తుంది, అంతా నావి అని మళ్ళీ అతనే బదులు కొట్టుకుంటాడు మొత్తాన్ని. దీన్నే నేను ప్రార్థన పద్యంలో ముజ్జగమ్ములకేల శంభుస్వనీల, దీన్నే పరమశివుడి నుంచి వచ్చినటువంటి ప్రకృతి యొక్క లీలగా మనకి లలితా సహస్రంలో చెప్పారు. ఆ పరమశివుడి నుంచి వచ్చినటువంటి కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనత్ కనకదాటంక లీలా విగ్రహధారిణి, ఆ లీలా నడిపిస్తోంది శంభుస్వలీల. అదే శక్తి. అది జడశక్తి, చిచ్చక్తి, చైతన్య శక్తి, జడశక్తి రెండు సృష్టి అంతా వ్యాపించి ఉన్నది శక్తే. శక్తికి పదార్థానికి తేడా లేదని శాస్త్రం అంగీకరించిన విషయం. ఎనర్జీ నథింగ్ బట్ మ్యాటర్, మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. పదార్థం ద్రవ్యరాశిగా ఉన్నది విపరీతమైన వేగంతో చెలుస్తూ ఉంటే శక్తి పుడుతుంది. అంటే శక్తి ఏది ఒకటా కాదా? తిరిగితే శక్తి పుడుతుంది అంటే తిరక్కముందు ఆ శక్తి లేదా? అక్కడ తిరక్కముందు ఉన్నదాన్ని జడశక్తి అన్నారు, తిరిగాక ఉన్నదాన్ని చైతన్య శక్తి అన్నారు. శక్తి లేనిది ఎక్కడ? అందుకే అమ్మవారు సర్వాంతర్యామి. సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం, దేవి భాగవతంలో మాట అది. కదలని వాటిలో కదలని శక్తిగా, కదిలే వాటిలో కదిలే శక్తిగా ఉన్నది నేనంటే ఉన్నదంతా శక్తే. లోకంలో పదార్థాలు కదలనివి కదిలేవే ఉన్నాయండి. జీవము నిర్జీవము లేవండి. కదలన దాంట్లో కూడా జీవం ఉందండి. ఆ జీవమే కదలకపోవడానికి పనికొస్తుందండి. ఒక మనిషిలో ఉండే జీవశక్తి కదలడానికి పనికొస్తుంటే చెట్టులో ఉండే జీవశక్తి కదలకుండా ఉండడానికి పనికొస్తుంది. రాతిలో ఉండే జీవశక్తి కదలకుండా ఉండడానికి పనికొస్తుంది. జీవశక్తి అన్ని రకాలుగాను పనికొస్తుంది. అందుకే జీవము లేని చోటు లేదు. జీవుడు లేని చోటు లేనట్టే దేవుడు లేని చోటు లేదు. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. జీవో దేవ సనాతన, శంకరాచార్య మాట. సిద్ధాంతాలన్నీ ఎంత చక్కగా సమన్వయమైపోతున్నాయి. మన అహంకారం మధ్యలో పెట్టి, అహంకారం అనే చెంచా పెట్టి కెలక్కుండా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఇదేదో నాది కాదు కదా, మా పూర్వులు చెప్పింది కాదు కదా, మా దేశంలోది కాదు కదా, మా వాళ్ళు అంగీకరించింది కాదు కదా, దీన్ని ఒప్పుకుంటే నాకు ఇబ్బంది కదా, ఇలాంటివన్నీ ప్రవేశిస్తే సిద్ధాంతాలు పాడవుతాయి. ఇవేమి ప్రవేశించకుండా ఆలోచిస్తే ప్రపంచంలో ఏ సిద్ధాంతమైనా పర్వాలా, హాయిగా అర్థమవుతుంది. మంచేదో చెడ్డేదో ఊరికే అట్టిపండు తొక్కల్చినట్టే, పెద్ద విషయం కాదు ఇది. అందుకే భూమి నవ్వుకుంది. ఎవరు రకరకాలు పుడుతున్నాయి పోతున్నారా, మీరేం గమనించారు నాయన? ధరణిదేవి పక్కున నవ్వాను. అన్నీ అలా రౌండ్ ఆవృత్తి అవుతూ ఉంటాయండి. ఒక కలియుగంలోనే 12,000కు ఒక్కసారి చొప్పున 4,32,000లో ఎన్నిసార్లు యుగాలు ఆరోహణ అవరోహణ జరుగుతూ ఉంటాయో గమనించండి. ఎందుకంటే లోకమంతా మనస్సు, మన వ్యక్తికి మనస్సు ఉన్నట్టే లోకమంతా కలిపితే దాని సమిష్టి మనస్సు అంటారు. దాన్నే మాయా అన్నారు.
ఆ సమిష్టి మనస్సే మాయ. ఆ సమిష్టి మనస్సు ఎప్పుడు మొత్తం లోకంలో పరిణామాలను మార్చేస్తుంది. ఏ రకంగా మార్చేస్తుందో, అది ఎన్ని రకాల సిద్ధాంతాలు పుట్టిస్తుందో, ఏ ఏ సిద్ధాంతాలు ఎంతగా పెరిగినా మళ్ళీ తరిగి విరిగాయో, ఎందుకు పెరిగాయో, ఎందుకు పెరిగాయో, ఇవన్నీ మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తరుగు పెరుగు విరుగు లేని మెరుగైన తెలుగు భాషలో మనం మాట్లాడతాం.